హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజైతే కొత్తిమీర శనగపప్పు చట్నీ చేస్తున్నాను. అలాగే గ్లాస్ ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇంకా మా పిల్లల కోసం ఏమో రాగి మాల్ట్ అనమాట. ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాను. దీనికి పాలు మానేసారండి, పాలు తాగట్లేదు. ఈ మాల్టే కావాలంటున్నారు. ఒకసారి చేశాను, డైలీ మాల్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఏదైనా పిల్లలు ఒకసారి తినే వరకు మారం చేస్తారు. దాని టేస్ట్ నచ్చిందంటే ఇంక వదిలిపెట్టరు కదా. వాళ్ళతో పాటు నేను కూడా తాగేస్తున్నాను. ఇది కొంచెం రోజు హెల్త్కి మంచిది కదండి. ఎందుకు ఈ పిల్లలు జావ చేస్తే తాగట్లేదండి. ఇలాగా కొంచెం బనానా అది వేసి ఇలా చేస్తుంది. మొన్న నేను మర్చిపోను, ఇలా కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకుంటాను. పచ్చిమిర్చి, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు వేసేసరికి చల్లారుతుంది కాబట్టి తొందరగా జ్యూస్ చేసి ఇచ్చేసింది. వాళ్ళు మా పిల్లల దగ్గర కూడా లేదు. అప్పుడు నేను అంత ఫుల్ టైర్డ్ అయిపోయారు దగ్గర. ఏం చేశారు కానీ ఆటలాడుకుంది సండే కదా. నిమిషంలో అయిపోద్ది రాయి. చట్నీ ఎన్ని చేస్తుందంటే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే ఇడ్లీ అయ్యేలోపు చల్లారిపోయి చట్నీ పట్టేసుకుంటాం తొందరగా. అందుకని చెప్పేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి, శనగపప్పు రెండు ఒకటేసారి వేసుకోలేండి, ఎందుకంటే పచ్చి శనగపప్పు కదా, తొందరగా వేయదన్నమాట. అదే పుట్నాలు పల్లీలు వేసుకుంటే ముందుగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ వేడికే ఇంకా చేయిపోతాను. చూడండి కూడా నేను పిండిలో ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా ఇవన్నీ కలిపేసుకున్నానండి. గ్లాసులో అయితే ఆయిల్ రాసుకుంటాను. ఫస్ట్ ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని నేను అనుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు కదా, ఆ గ్లాసులు ఇవన్నీ అవసరమా. ఏదో పిల్లలు సరదా పడతారు కదా ఇలా చేసి పెడతా అప్పుడప్పుడు, అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తుంటా అనమాట. మరీ ఆయిల్ ఏమి ఎక్కువ పెట్టేసుకోవద్దు, లైట్గా. ఎందుకంటే గ్లాసులు కదండి, తొందరగా ఊట రాకపోవచ్చు. పట్టుకుంటుందేమో, స్టీల్ కదా.
మరి గ్లాస్ నిండుగా వేసుకోవద్దు, ఎందుకంటే పొంగిని అనుకోండి బయటకు వచ్చేస్తుంది. ఇడ్లీలు అయ్యేలోపు ఉంది కదా, మాల్ట్ కోసం ఉన్నది. కంపల్సరీ బాదం వేసుకోవాలి, చాలా మంచిది హెల్త్ పరంగా. వెయిట్ లాస్ కోసం ఏదైనా ట్రిప్ ఉంటే ఇదే అండి మెయిన్. రాగి మాల్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ వాళ్ళకి. తప్పకుండా ట్రై చేయండి అవసరమైతే. ఇది గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నాను, రెండు ఒకటేసారి అయిపోతాయని. ఈ చావలో సబ్జా గింజల వాటర్తో సహా వేసాను. ఈ కప్పు వాటర్లో నానబెట్టాను అనమాట. 2 స్పూన్లు బెల్లం వేసాను. వీడియో ఆన్ చేశాను అనుకుని నేను వేసేస్తున్నాను, చూసుకోలేదన్నమాట. ఇడ్లీ అయితే అయిపోయినాయండి. ఎలా వస్తాయి కానీ చల్లారలేదు, అందుకే రావట్లేదు ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తిద్దాం. బనానా అవి అన్ని మొత్తం అన్ని గ్రైండ్ అయిన తర్వాత ఇలా జావ కూడా, రాగి కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా కొన్ని వాటర్ వేసుకుని మిక్స్ పట్టేసుకోవాలి. పాలు అయితే ఏమీ వేయట్లేదు నేను. పాలు లేకుండా కొన్ని వాటర్ వేస్తే కొంచెం పలుచగా అయిపోయిందండి. పెట్టేస్తాము. ఇది ఇలా మెత్తగా అయిన తర్వాత ఫస్టే కొత్తిమీర వేసేస్తే మొత్తం అంత బాగుండదు. పచ్చిది కదా కొత్తిమీర, అదే ఫ్రై చేసింది అయితే వెంటనే వేసేయచ్చు. పచ్చిగానే వేస్తున్నాను నేను. అయితే వచ్చిన చట్నీ మనకు వాటర్ కలుపుకుంటాం. ఇలా వచ్చింది తాగేసాను. పాలు కాదు, రాగి. ఫైనల్లీ చట్నీ అయితే ఇలా అయిపోయిందండి. ఇడ్లీ చల్లారినాయి కదా ఇవి, బాగా వచ్చినాయండి. అబ్బా డాడీలు ఇలా రండి, కూడా చూపిస్తా. ఇదైతే కొట్టకుండానే వచ్చింది. ఇలా రా.
ఏంట్రా ఏమో ఆ? ఏమో పాపం రెడీ అవ్వకుండా పిలిచానని చెప్పి కోపం వచ్చింది. నోట్లో పెట్టుకుంటున్నామండి షర్టు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్నానం అయిపోయిందా? సరే రాగి తాగేసే. అమ్మ బాటిల్ వేసుకుని వచ్చి తాగుతా. ఓకే ఓకే ఎన్నిసార్లు చెప్పారమ్మ బాటిల్ సరే. బాగున్నాయి ఇడ్లీవి. హాయ్ గైస్, ఏంటి రోజు మా ఏదో కనిపిస్తున్నాడు అనుకుంటున్నాడా? ఎగ్జైటెడ్. ఎందుకంటే చాక్లెట్స్ చూసారా మా మేడం పంపించింది గాయస్. ఇవన్నీ ఇవన్నీ గాయస్ సన్ బిస్కెట్స్ ఏమో 2 ప్యాకెట్స్, ఇవేమో పీనట్స్ కాదు, ఇవి కుకీ నిప్స్ అంటే ఏంటో. ఇవేమో చాకో పాకెట్స్, ఇవి వేఫల్ కుకీస్, గోల్డెన్ బిస్కెట్స్ అనుకుంటా. స్ట్రాబెర్రీ క్రీమ్ చాకో పాకెట్స్, బెస్ట్ బైట్ అండ్ వేఫల్ చిప్స్. ఇవి కూడా అంతే, చాకో పాకెట్సే. ఇవి కుకీ కాయిన్స్ అంటే బిస్కెట్ టైప్ వెన్నెలా చాకో చిప్స్. ఇవి వేఫల్ చిప్స్ అనమాట. సింగిల్ బైట్ ఆఫ్ వేఫల్. వేఫర్. ఇవన్నీ నోవా అనుకుంటా. ఇక్కడ నోవా అని ఉంది, మనకు కూడా తెలియదు బికాజ్ మనం ఇంత కాస్ట్ పెట్టుకోలేము. మా మేడంకి చాలా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్గా వావ్ ఇవి ఉన్నాయి గ్యాస్, మేము ఇప్పటిదాకా చూడండి. ఇప్పకు ఇప్పుడు తిన్నాం కదా, వేస్ట్ అయిపోతాయి. ఆగు, ఇంకా అదేనా వాటికి ఏం చూపిస్తున్నారు అనుకుంటారు. ఇందులో కూడా ఉన్నాయి. మా చిన్నగాడి కోసం ప్యాక్ చేసేసాము, వాడికి ఇద్దాం పొట్టోడికి అని చెప్పి మా మేడం ఏమంది. సో యా గైస్, వీడైతే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు వీడికి. వచ్చినప్పటి నుంచి అక్క మా మేడం ఇంత మంచిది అక్క అది ఇది అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ చెప్పు మరి. థ్యాంక్ యూ ఫర్ మేడం. సరే బాయ్ చెప్పు. బాయ్ గాయస్. వాడికి ఆ చాక్లెట్ల మీదనే ఉంది దృష్టి మొత్తం. సో యా గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. హాయ్ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే గ్లాస్ ఇడ్లీ, కొత్తిమీర శనగపప్పు చట్నీ, ఇంకా రాగి మాల్ట్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి అందరికీ.